హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. పెట్రోల్ ధరల పెంపు ప్రజల నెత్తిన పిడుగు. ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం. ధరల పెంపు దారుణమంటూ ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్. పాలు, కూరగాయలు, రవాణా, గ్యాస్, విద్య, వైద్యం, నిత్యావసరాలు. సో ఈ ప్రెజర్ అంతా దీని మీద పడుతుంది అనమాట. సో ఇక్కడ ప్రజల మీద భారం పడితే ప్రజలకు ఏదైనా బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ల మీద రేట్లు పెంచుతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ వెయిట్ పడితే రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దగ్గర నుంచి వెయిట్ పడితే వాళ్ళు దీని మీద పెంచుతారు, ప్రజలేమో మరలా దీని మీద రేట్లు వేస్తారు అనమాట. సో మొత్తానికి ప్రజల మీదే భారం పడుతుంది, ఏదున్నా సరే ప్రజల మీదే భారం పడుతుంది ఏ నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం. ధరల పెంపు దారుణమంటూ ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్. పెట్రోల్ ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందించారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోందని తెలిపారు. మోడీ ప్రభుత్వం అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని సీఎం విమర్శించారు. సో టోటల్గా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశ ప్రజలందరి మీద భారం పడుతూ ఉంది. సో ఇటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టినట్టుగా చూసుకోవచ్చు. సో సామాన్య ప్రజల మీద అయితేనే భారం పడుతుంది మొత్తానికి. నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని మోడీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. సో పిల్లలందరూ ఇక్కడ స్వాగతం పలుకుతున్నట్టుగా చూసుకోవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాలతో సెమీ కండక్టర్ల విషయంలో భారత్ దూసుకెళ్తోందని వెల్లడి. యూనికార్న్ సంస్థలు 100కు చేరాయని ప్రకటన. మన సంస్కృతి సాంప్రదాయాలు చిరస్మరణీయమని కితాబు. సో పిల్లలతో కలిసి ఇక్కడ ఏది కళాకారులతోని గడిపినట్టుగా చూసుకోవచ్చు నరేంద్ర మోడీ గారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 18 నుండి 23 వరకు క్రీడా పర్యాటక వారోత్సవాలు. జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలికాన్ఫరెన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే యువజన క్రీడా పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టుగా చూసుకోవచ్చు. సో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 18 నుంచి 23 వరకు క్రీడా పర్యాటక వారోత్సవాలు జరగనున్నాయి. టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు రామకృష్ణారావు గారు. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులపై భారం. హైదరాబాద్లో సిపిఎం నిరసన ప్రదర్శన. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై నేరుగా ప్రభావం పడుతుందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బిబి రాఘవులు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాలు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఏ ధర్నాలు చేసినా ఒకసారి నిర్ణయం తీసుకున్నట్టు మళ్ళీ తగ్గించేటటువంటి ప్రసక్తి ఉండదు. ఏదో నిరసనలు చేసినా అని చెప్పేసి ఆటలను రూపాయి తగ్గిస్తారు, మళ్ళీ అమంతంగా మళ్ళీ పెంచుతారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించండి, మోడీని డిమాండ్ చేసిన రాహుల్. సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్కు సంబంధించి కేంద్రంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు కొనసాగించారు. తక్షణం కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సో నీట్ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో అది లీకేజ్ కారణంలో సో తనని సస్పెండ్ చేయాలని చెప్పేసి, తొలగించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి ఎంతో మంది పిల్లల జీవితాలను నాశనం చేసినటువంటి సిచ్యువేషన్ ఇది. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండిఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభం సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంత గంట కట్టుదిట్టం చేసిన బార్డర్ల చెక్ పోస్టుల దగ్గర ఈనాడు నిర్వీర్యం కావడంతో అక్కడ ఆర్టీఓ అధికారులు చెక్ పోస్టుల దగ్గర పట్టించుకోకపోవడం, మామూలు మత్తులో మునిగిపోవడంతో ఇట్లా డ్రగ్స్ సరఫరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేపాలీ దంపతుల అరెస్ట్. 72 గంటల్లో జవహర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. సికింద్రాబాద్లోని జవహర్ నగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధ దంపతులను కట్టేసి ఇంట్లో చోరీ చేసిన నేపాలీ ముఠాలో
కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 12న జరిగిన చోరీలో నేపాలీ దంపతులు మమత, రమేష్‌తో పాటు నబీనాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారం, వెండి నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నేపాలీ ముఠా సభ్యులను చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టుగా చూసుకోవచ్చు. వెల్ డన్ పోలీస్ అధికారులకు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు నమ్మకమైన బ్యాగ్‌గా శ్రీనిధి ఎదగాలి. మంత్రి సీతక్క సూచన. సో మహిళా ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు నమ్మకమైనటువంటి బ్యాంక్గా ఎదగాలని చెప్పేసి సీతక్క గారు కితాబు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. మహిళా రంగానికి ఉద్యోగుల హక్కులతో పాటు విధులు కూడా గుర్తుంచుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. శ్రీనిధి సంస్థను అందరం కాపాడుకోవాలని సూచించినట్టుగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈనాడు మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి ఏది వడ్డీ లేని రుణాలు అయితే వారికి రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో తోడ్పాటు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీసులకు లొంగిపోయిన భగీరథ లాయర్ల సమక్షంలో అప్పగించానన్న బండి నార్సింగ్ వద్ద అదుపులో తీసుకున్నట్లు పోలీసులు వెల్లడి. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ ఇటకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథను అడ్వకేట్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. చట్టం మీద గౌరవంతోనే భగీరథను పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే ముందు రోజే చేస్తే అయిపోతుంది కదా బండి సంజయ్ గారు. సో ఇది ప్రజలారా మనం చూస్తాం సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు.